వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వెస్ట్రన్ కాన్సెప్ట్లో, వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో లేదా మోడర్న్ ఆస్ట్రాలజీలో సూర్యుడి గురించి. ముందర వీడియోలో మనం పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి, నెగిటివ్ ఆస్పెక్ట్స్, నెగిటివ్ ఆస్పెక్ట్స్ అనడం కన్నా టఫ్ ఆస్పెక్ట్స్ అన్నాం. సో పాజిటివ్గా పనిచేసే ఆస్పెక్ట్స్ ఏంటి, హార్డ్ లేదా టఫ్ ఆస్పెక్ట్స్ ఇవి ఎలా ఉంటాయి, వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఎన్ని రకాలు ఉంటాయి అన్నది మనం చెప్పుకున్నాం. అయితే జన్మజాతకంలో ప్లస్ ప్రోగ్రెషన్స్లో కూడా వీటిని మనం అప్లై చేస్తూ ఉంటాం. కాకపోతే డిగ్రీస్లో డిఫరెన్స్ ఉంటుంది. ప్రోగ్రెషన్ చార్ట్లో అయితే మనం వెరీ క్లోజ్ డిగ్రీస్ అనమాట, 1 or 2 degrees 3 degrees మ్యాక్సిమంలో చూస్తాం మనం. అదే మనకి జన్మజాతకంకి వచ్చేసరికి ఆ నిడివి అన్నది 5 degrees 8 degrees 3 క్లోజ్ డిగ్రీస్ అయితే, అంటే స్లో మూవింగ్ ప్లానెట్స్కి అయితే 5 degrees, ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్కి అయితే 8 degrees వరకు ఆర్బ్ అనేది మనం తీసుకుంటాం. కానీ మనకి 5 degrees అన్నది బాగా పనిచేస్తూ ఉంటుంది. నా అబ్జర్వేషన్లో, నా ఎక్స్పీరియన్స్లో 5 degrees అన్నది బాగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు సూర్యుడు మనకి మొదటి గ్రహం. మనం గ్రహాల గురించి సిరీస్ ఒకటి చేసుకున్నాం. దాంట్లో కూడా మొదట మనం సన్ నుంచే స్టార్ట్ చేసాం కాబట్టి మనం సన్ నుంచే చూద్దాం. ప్రతి ప్లానెట్కి పాజిటివ్ నెగిటివ్, ఈ హార్డ్ అండ్ సాఫ్ట్, పాజిటివ్ అండ్ హార్డ్ టఫ్ కాంబినేషన్స్ అన్నవి ఫామ్ అయినప్పుడు గ్రహం అన్నది ఎలా బిహేవ్ చేస్తుందో అన్నది మనం చూద్దాం. అట్ ద సేమ్ టైం సూర్యుడు రాశిచక్రంలో రవి యొక్క స్థానం, ఆ స్థానం అది స్వక్షేత్రమా, ఉచ్చక్షేత్రమా, లేకపోతే మిత్రక్షేత్రమా, అతిమిత్ర క్షేత్రమా, నీచ స్థానమా, లేదా నీచాభిలాష ఉన్న స్థానమా, అంటే నీచపడ్డ డెబిలిటేటెడ్ డిగ్రీస్లో ఇంకా లేదు, బట్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద డెబిలిటేటెడ్ డిగ్రీస్, నీచ అభిలాష. అలానే ఉచ్చ అభిలాష, ఎగ్జాల్టెడ్ డిగ్రీస్కి ప్లానెట్ ట్రావెల్ చేస్తుందన్నమాట, టువర్డ్స్ ద డిగ్రీస్. సో వీటన్నిటి మీద కూడా మనకి వేదిక్ కాన్సెప్ట్స్లో ఒక వీడియో ఉంది. పరమమిత్ర, ఉచ్చ నీచ క్షేత్రాలు, వీటన్నిటికీ ప్లానటరీ ఫ్రెండ్షిప్స్, పంచాధిక మిత్రత్వాలు, ఈ వీడియోస్ అన్నీ మీకు సిరీస్లో వరుసగా ఉంటాయి. ఇవి కూడా చూడండి. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి సూర్యుడు దగ్గరకు వచ్చేసరికి మనం ఏం చెప్తాం, కోర్ ఐడెంటిటీ, వ్యక్తి తాలూకా ఐడెంటిటీ అన్నమాట, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ వ్యక్తి తాలూకా ఈగో, అంటే ఈగో అంటే తన ప్రెజెన్స్ని చూపించుకోవడం, లేదా తన ప్రెజెన్స్ని తను ఫీల్ అవ్వడం. అది సుపీరియారిటీ కాంప్లెక్స్ కాదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కాదు, బ్యాలెన్స్డ్ ఈగో అన్నమాట. సన్ ఇచ్చేది అది. అలానే సెల్ఫ్ కాన్షియస్నెస్. ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది మనం మెడికల్ ఆస్ట్రాలజీలో కూడా వాడుకుంటాం. ఎప్పుడైతే సూర్యుడితో గ్రహాలకి టఫ్ కాంబినేషన్స్ వచ్చేటప్పుడు మెడికల్ ఆస్ట్రాలజీలో కోమా దగ్గరికి మాట్లాడుకునేటప్పుడు కాన్షియస్నెస్ అన్నది అనే స్థితి లేని మెడికల్ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని కోమా కింద చెప్తారు. అక్కడ కూడా సన్ తాలూకా ప్రభావం అనేది మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి సన్ ఈజ్ గాడ్ ఆఫ్ లైట్ అండ్ గాడ్ ఆఫ్ ట్రూత్. సో సూర్యుడు మంచి క్షేత్రాల్లోని, ఉచ్చ క్షేత్రాల్లోని, వర్గోత్తమ నవాంశంలోని వీటిల్లో ఉన్నప్పుడు వ్యక్తి తాలూకా మాట్లాడే విధానం కానీ, వ్యక్తి తాలూకా రూపురేఖలు కానీ చాలా, అంటే ఒక 100 మందిలో ఉన్నా కూడా వాళ్ళంతా అందంగా ఉండలేకపోవచ్చు, నార్మల్గానే ఉండొచ్చు, కానీ వాళ్ళ ఒక ఐడెంటిటీ, ఒక కరిష్మా అంటారు కదా, అది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలానే వాళ్ళు మాట్లాడే విధానంలో కూడా ఎదుటి వాళ్ళకి ఒక లైట్ని, ఒక ఉత్సాహాన్ని, ఒక ఎనర్జీని పంచే విధంగా ఉంటుంది. నెక్స్ట్ హీఈస్ ద ప్లానెట్ ఆఫ్ ట్రూత్. సూర్యుడు ఉచ్చస్థితిలో ఉన్నవాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు అబద్ధాలు ఆడరు, నిజాన్ని గౌరవిస్తారు, నిజాలు మాట్లాడే వాళ్ళని గౌరవిస్తారు. వీళ్ళు కూడా మ్యాక్సిమం నిజాలే మాట్లాడతారు. అబద్ధాలు ఆడే సిచ్యువేషన్స్లో వాళ్ళని వాళ్ళు పెట్టుకోరు. అది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం. ఇదే సూర్యుడు నీచపడ్డాడు అనుకోండి, లేదా నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నా కూడా వీళ్ళకి అబద్ధాలు ఆడే లక్షణాలు మనకి జనరల్గా కనిపిస్తూ ఉంటాయి. మేబీ దే ఆర్ నాట్ మ్యానిపులేటివ్. మెర్క్యూరీ నెగిటివ్గా పనిచేస్తే మ్యానిపులేషన్ కనిపిస్తుంది, కానీ సూర్యుడి దగ్గర మనకు మ్యానిపులేషన్ కనిపించదు, కానీ అబద్ధాలు ఆడటం అన్నది మటుకు
కనిపిస్తూ ఉంటుంది. ఇదే మంచి పొజిషన్లో సూర్యుడు ఉన్నాడు అంటే అగౌరవంగా అగౌరవపరిచే విధంగా వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడరు. ఇన్ కేసు వాళ్ళు మాట్లాడినా కూడా మనసుకు విపరీతమైన బాధ అది కలిగినప్పుడు అగౌరవంగా వీళ్ళు మాట్లాడినా కూడా అది 1 or 2 minutesలో వాళ్ళు చెప్పాల్సిందంతా చెప్పేసి తిట్టాల్సిందంతా తిట్టేసి వాళ్ళు అక్కడ కాన్వర్జేషన్ ముగించేస్తారు. దాన్ని ప్రొలాంగ్ చేసి లాగి చేసి వాళ్ళకి అది నచ్చదు. వెన్ హీ నోస్ అవతల వాళ్ళు ఈగోని హర్ట్ చేసే విధంగానో అది నిజాన్ని మాట్లాడాలి కాబట్టి వాళ్ళు మాట్లాడినా కూడా అది టక్కున మాట్లాడేసి వాళ్ళ కాన్వర్జేషన్ అక్కడ స్టాప్ చేసేస్తారు. ఇది సన్ తాలూకా క్వాలిటీస్ అన్నమాట. ఇదే ఒకవేళ పాడైపోతే కాన్స్టెంట్ క్రిటిసిజం తక్కువ చేసి చూపించడం ఇది కనిపిస్తూ ఉంటుంది. అలానే సన్ బాగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళు అబద్ధాలాడేటటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు పెట్టుకోరు. అలాంటి ఫ్రెండ్స్ తోటి కూడా వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయరు, టక్కున కట్ చేసేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ని. ఇలాంటి లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ సూర్యుడు ఇచ్చేది హెల్త్ అండ్ వైటాలిటీ మనకి చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఇంపార్టెంట్, ఇమ్యూన్ సిస్టమ్ ఇంపార్టెంట్, దానికి కూడా సూర్యుడే కారకుడు. డైజెషన్లో కూడా మనకి జఠరాగ్ని ఏదైతే ఉందో ఆ అగ్నికి కూడా కారకుడు సూర్యుడే. సో అక్కడ బయలు జ్యూస్ని స్రవిస్తూ ఉంటాడు. సో ఓవరాల్ హెల్త్ అంటే స్ట్రాంగ్ హెల్త్ లేదా స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో మనకి అది సూర్యుడి నుంచి వస్తుంది. అలానే లగ్నంలో అదే జాతక చక్రంలో లగ్నం సూర్యుడి కింద మనం చెప్పుకుంటాం. ఎందుకంటే సెల్ఫ్. సో లగ్నానికి లగ్నాధిపతి, లగ్నంలో ఉండే గ్రహాలతో పాటు సూర్యుడు మనకి న్యాచురల్ కారకుడు అనమాట. సహజ లగ్న భావ కారకుడు సూర్యుడు అవుతూ ఉంటాడు. సూర్యుడితోటి ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్లో ఏవైనా ఎఫ్లిక్షన్స్ వచ్చినా కూడా వాళ్ళకి తలకి దెబ్బ తగలడం, తలలో ఉన్న స్కల్ ఉంటుంది కదా, హెడ్లో ఉండే బోన్, దానికి ఫ్రాక్చర్స్ అవి అవ్వడం, ఇలాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. సూర్యుడు హెడ్కి స్పెషల్గా ఆ స్కల్కి మనం మొత్తం హెడ్ని అంతా కవర్ చేసి ప్రొటెక్ట్ చేసే ఆ స్కల్కి కారకుడు. జనరల్గా కూడా బోన్స్కి వెన్నుపూసకి కారకుడు కూడా సూర్యునే మనం చెప్పుకుంటాం, సింహరాశిని చెప్పుకుంటాం. అలానే లైఫ్కి ఒక పర్పస్ ఏదైతే ఉందో జన్మజాతకంలో ఆ పర్పస్ని మనం సూర్యుడి నుంచే చూస్తాం. సూర్యుడి నుంచి ఆ పర్పస్ అంటే వ్యక్తి తన పర్పస్ని మీట్ అయితే ఎప్పుడు జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఏ మనిషి తాలూకా జీవనం అన్నది ఈజీ కాదు. ఇట్స్ 50-50. ప్రతి వ్యక్తికి ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసేది కాదు జీవితం అంటేనే పోరాటం. సో మనిషి ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ అనేది దేనికోసం చేస్తున్నాడు, ఆ ఫైట్ ఎలా ఉంటుంది, అసలు ఆ వ్యక్తి తాలూకా ఎయిమ్ ఏంటి, సోల్ తాలూకా గోల్ ఏంటి అన్నదాన్ని కూడా మనం సూర్యుడి నుంచి చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి సూర్యుడితో ఏ ప్లానెట్ ఉన్నా కూడా సూర్యుడు ఆ పక్కన ఉన్న ప్లానెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు. ఆ ప్లానెట్ షైన్ అయ్యేలాగా, అంటే షైన్ అవ్వడం అంటే ఆ ప్లానెట్ తాలూకా ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా వెలుగులోకి వస్తూ ఉంటాయి అన్నమాట. అలానే సూర్యుడు మనం మామూలుగా చెప్పుకునేటప్పుడు కింగ్ అని చెప్పుకుంటాం. హీఈస్ ద కింగ్ ఆఫ్ ద యూనివర్స్. అలానే కింగ్ ఆఫ్ ప్లానెట్స్, సౌరమండలానికి అధిపతి. సో ఈ సూర్యుడితో ఏదైనా ప్లానెట్ ఉంది అంటే తను ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ని ఫీల్ అవుతూ ఉంటుంది. పక్కన ఇప్పుడు తండ్రి పక్కన ఉన్నాడు అంటే పిల్లాడికి నేను ఎలా పెర్ఫామ్ చేస్తానా అన్న ఒక రకమైన భయం ఉంటుంది పిల్లలకి. సో అలా ఉంటుందన్నమాట. గ్రహాలకు కూడా వాళ్ళకు ఒక ఫోర్స్ ఉంటుంది. వాళ్ళు ఇది ఎలా అయినా అచీవ్ చేయాలి, దీన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఆ ఎక్స్ప్రెషన్ చేయకపోతే సూర్యుడు వెనక నుంచి ఫోర్స్ చేస్తున్నట్టు ఒక రకమైన ప్రెషర్లోకి వెళ్ళిపోతుంది ప్లానెట్. ఎక్స్ప్రెస్ చేస్తుంది, దాని టైం వచ్చినప్పుడు అది ఎక్స్ప్రెస్ చేస్తుంది దశాభక్తిలోని, అలానే ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్లోని వచ్చేటప్పుడు మటుకు ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఈ ప్రెషర్ అన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు అదే ప్రెషర్ అదే ప్లానెట్ మంచి షైన్ అవ్వచ్చు, ప్లేస్మెంట్ బాగుందనుకోండి, దానివల్లే గుర్తింపు రావచ్చు సొసైటీలో. ఎందుకంటే సన్ నేమ్ అండ్ ఫేమ్ని కూడా ఇస్తాడు, ప్రొఫెషన్ని ఇస్తాడు. శనికేతువుల తాలూకా కాంబినేషన్లో మనకి ధ్వజయోగం అని చెప్పుకుంటారు. అంటే వాళ్ళకి మంచి అవార్డ్స్ రివార్డ్స్ మంచి గుర్తింపు వస్తూ ఉంటాయి. అలానే సన్ ఈజ్ ప్రొఫెషన్. ప్రోగ్రెసివ్ చార్ట్లో సన్ తోటి ఏమైనా యాంగిల్స్ పాజిటివ్ యాంగిల్స్ వచ్చేటప్పుడు ఉద్యోగంలో బాగుంటుంది అని, హార్ష్ యాంగిల్స్ వచ్చేటప్పుడు ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ వస్తాయి,
కొన్నిసార్లు జాబ్ పోవచ్చు. మనం 10th లార్డ్ని ఎలా అయితే చూస్తామో ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్లో 10th లార్డ్ తాలూకా ప్రోగ్రెసివ్ డిగ్రీస్ని ఎలా అయితే చూస్తామో సూర్యుడు కూడా మనకు అంతే ఇంపార్టెంట్. అలానే సూర్యుడు తండ్రితో ఉండే రిలేషన్షిప్ అవి ఎలా ఉంటాయి అది కూడా జన్మజాతకంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ లేదా ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో అది సూర్యుడి నుంచి వస్తూ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు సూర్యుడితోటి గ్రహాలు ఏవైనా ఉన్నాయి అంటే వాటి తాలూకా ఎక్స్ప్రెషన్ అన్నది పీక్ లెవెల్లో ఉంటుందన్నమాట. అంత బాగా అవి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ ప్లానెట్ సన్, వెరీ పాజిటివ్ ప్లానెట్. సో లీడర్షిప్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సూర్యుడే మనకి ఇస్తూ ఉంటాడు. ఈ లీడర్షిప్ క్వాలిటీస్లో చేస్తున్నప్పుడు మనకి సన్తో స్క్వేర్ ఆస్పెక్ట్, హార్ష్ ఆస్పెక్ట్ అనేది ఫామ్ అవుతున్నప్పుడు ఈ లీడర్షిప్లో ప్రాబ్లమ్స్ రావడం, లేదా పై అధికారులతోటి మనకి ప్రాబ్లం రావడం, ప్రమోషన్స్ ఆగిపోవడం, లేదా అంటే గవర్నమెంట్ నుంచి లీగల్గా గవర్నమెంట్ మనకి మండేన్ ఆస్ట్రాలజీలో సూర్యుడు గవర్నమెంట్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ రావడం, బాస్ హయ్యర్ అథారిటీస్ నుంచి ప్రాబ్లమ్స్ రావడం, లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో వాటిల్లోంచి కూడా ప్రాబ్లమ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. అదే నెక్స్ట్ పొలిటీషియన్స్ వాళ్ళ జన్మజాతకంలో అటు సూర్యుడు, ఇటు చంద్రుడు, ఇటు శని వీళ్ళందరూ స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడు వాళ్ళు పొలిటీషియన్స్ అవుతూ ఉంటారు అనమాట. వాటిల్లో ప్రాబ్లమ్స్ రావడం. ఇదే బాగుంది అనుకోండి, మన బాస్ తోటి మనకి బాస్ మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, మంచి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు, జాబ్లో మనకి రెస్పెక్ట్ వస్తుంది, గవర్నమెంట్ నుంచి రావాల్సినవన్నీ వస్తూ ఉంటాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వస్తూ ఉంటాయి, మంచి కరేజియస్గా జనాలు బిహేవ్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇంతకు ముందర మనం చూసుకునేదే మనకి ఉన్న ఉన్న ఆస్పెక్ట్స్లో మనకి ఉన్నవి కంజంక్షన్. సూర్యుడి దగ్గరకు వచ్చేసరికి ఇది పెద్ద గ్రహం, మనం బాగా ఆస్పెక్ట్ చేస్తూ ఉంటుంది, బాగా ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. సో ఈ కంజంక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఫ్రస్ట్రేషన్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది, బాగా ఫ్రస్ట్రేట్ అవుతుంది. అది మామూలుగా అయితే మనకి ఫ్రెండ్లీ ప్లానెట్ కంజంక్షన్ మనకి బాగానే పనిచేస్తుందని చెప్పుకుంటాం. కానీ సూర్యుడి దగ్గరకు వచ్చేసరికి సూర్యుడి పక్కన ఏ ప్లానెట్ ఉన్నా కొంచెం ఆ ప్లానెట్కి ఫ్రస్ట్రేషను, రెస్పాన్సిబిలిటీస్, అది చెయ్యాలి అన్న అది ఎక్స్ప్రెస్ చెయ్యాలి అంటే మనకు ఆ టైం అనుకూలత కూడా రావాలి కదా. ఆ పీరియడ్లో ఎక్స్ప్రెస్ చేస్తే అది ఇంకా అద్భుతంగా పాజిటివ్గా రిజల్ట్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో అది ఎంపవరింగ్ ఏదైతే ఉందో సూర్యుడు అది ఇస్తాడు. కానీ మనకి ఆ టైము దశాభుక్తిలో ఏ పీరియడ్ నడుస్తుందో కూడా మనం చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ 60 degrees మనకి సెక్స్టైల్ ఆస్పెక్ట్, పాజిటివ్ ఆస్పెక్ట్, అలాగే ట్రైన్ ఆస్పెక్ట్ 120 degrees ఇది కూడా మనకి పాజిటివ్ ఆస్పెక్ట్ ఉన్నప్పుడు మంచి హార్మోనియస్గా ఉంటుంది, అంతా బాగుంటుంది, బ్రైట్నెస్ ఉంటుంది, వాళ్ళు చేసే పనిలో కానీ ఉద్యోగంలో కానీ పబ్లిసిటీ వస్తుంది, ఎంకరేజ్మెంట్ వస్తుంది, సపోర్ట్ ఉంటుంది, అలానే మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా వస్తుంది. వీళ్ళు మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అని సొసైటీ గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ స్క్వేర్ అపోజిషన్స్, స్క్వేర్ 90 degrees, అపోజిషన్ అన్నది 180 degrees. ఇది ఏ ప్లానెట్తో వచ్చినా కూడా ప్రాబ్లమే. చంద్రుడితో వస్తే మరీ ప్రాబ్లం. అదేంటి చంద్రుడి నుంచే కదా మనకి ఎనర్జీ, అంటే సూర్యుడి నుంచే కదా చంద్రుడికి ఎనర్జీ వస్తుంది, అది రిఫ్లెక్ట్ చేసుకుంటాడు, ఇదంతా ఓకే కరెక్టే. కానీ మనకి ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్లో కానీ ఇలాంటిది అపోజిషన్ వస్తే మటుకు అది ప్రాబ్లం. మామూలుగా జన్మజాతకంలో కూడా సూర్యుడి నుంచి చంద్రుడు ఈ స్క్వేర్ ఆస్పెక్ట్స్లో కానీ ఈ అపోజిషన్స్లో కానీ ఉన్నప్పుడు కూడా సూర్యుడి తలకు ఎనర్జీ అనేది చంద్రుడు సరిగ్గా వినియోగించుకోలేకపోతాడు. అంటే ఆ జన్మజాతకంలో సోల్కి తన జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీకి చంద్రుడు మైండ్, మా హార్ట్ అన్నవి సరైన విధంగా కోఆపరేట్ చేయలేకపోతూ ఉంటే వాడు అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి అయిపోతుంది వ్యక్తికి. సో అందుకు జన్మజాతకంలో సూర్యుడికి చంద్రుడికి కోణస్థితులు, ఈ సెక్స్టైల్ ఆస్పెక్ట్, ట్రైన్ ఆస్పెక్ట్ అనేవి మనకి బెస్ట్ ఆస్పెక్ట్స్ అనమాట. సూర్యుడి తాలూకా ఎనర్జీని చంద్రుడు మైండ్ చాలా బాగా వాడుకుంటాడు. అది ఇంపార్టెంట్, ఎందుకంటే సోల్ అండ్ మైండ్ అన్నవి కోరిలేషన్ ఉండాలి. సో పాజిటివ్గా పనిచేసేటప్పుడు ఇది ఎలా పనిచేస్తూ ఉంటుంది అది చూద్దాం. ఈ పాజిటివ్ ఆస్పెక్ట్స్ మనం చెప్పుకున్నట్టే సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు అని అనుకుంటే ఈ పాజిటివ్ ఆస్పెక్ట్ ఎక్కడ పనిచేస్తూ ఉంటుంది? ఒకటి సెక్స్టైల్ ఆస్పెక్ట్, శని ఇక్కడ ఉన్నాడే అనుకుందాం, ఇది సెక్స్టైల్ ఆస్పెక్ట్. లేదా ట్రైన్ ఆస్పెక్ట్, మార్స్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం,
4 degrees డిఫరెన్స్లో ఉన్నాడు అంటే ఇది ట్రైన్ ఆస్పెక్ట్. సో ఈ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, ఈ అంటే మనం ఇంతకు ముందర చెప్పుకున్నట్టే బాగా పాజిటివ్గా ఉంటుంది, ఎంకరేజింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి సూర్యుడి తాలూకా క్వాలిటీస్ ఏంటి అన్నవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ సూర్యుడికి అటుపక్క యాంగిల్లో ఉన్న ప్లానెట్ ఏంటి అన్నది కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే 2 ప్లానెట్స్ తాలూకా క్వాలిటీస్ అన్నవి మిక్స్ అయ్యి మనకి పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి సూర్యుడి నుంచే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. మనకి ఎగ్జాంపుల్ చార్ట్స్ స్టార్ట్ చేసాం కదా, ఆ ఎగ్జాంపుల్ చార్ట్స్లో వచ్చేటప్పుడు అటుపక్క నుంచి ప్లానెట్ ఏదైతే ఉందో 2 క్యారెక్టరిస్టిక్స్ కలిసి మిక్స్ అయ్యి మనకి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. మనం ప్రతి ప్లానెట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఫైనల్గా వచ్చేసరికి అన్ని ప్లానెట్స్ గురించి కూడా మీకు అవగాహన వచ్చేస్తుంది. అప్పుడు 2 ప్లానెట్స్ ఒక యాంగిల్ బిట్వీన్ 2 ప్లానెట్స్, ఆ 2 ప్లానెట్స్ ఏంటి ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఆ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వచ్చే కొత్త ప్రోడక్ట్, కొత్త సైకాలజీ ఏమిటి, ఎలా ఉంటుంది, క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుంది అన్నది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ఇలా ఆస్పెక్ట్ ఉన్నప్పుడు సూర్యుడు తనకు ఎనర్జీ ఏదైతే ఉందో ఈ ఎనర్జీని, సో ఇటు సూర్యుడి తాలూకా ఎనర్జీని శని తాలూకా స్ట్రెంగ్త్, పేషెన్స్, లాంగ్ టర్మ్ ప్లానింగ్, ఇవన్నీ శని సూర్యుడికి అందిస్తూ ఉంటాడు ఈ ఆస్పెక్ట్లో. అలానే ట్రైన్ ఆస్పెక్ట్కి వచ్చేసరికి అక్కడ మార్స్ ఉన్నాడు. సో మార్స్ తాలూకా ఎనర్జీ, స్కిల్స్, మార్స్ ధైర్యంగా ముందరకు వెళ్ళిపోతూ ఉంటాడు. అది ప్లస్ సన్ లీడర్షిప్ క్వాలిటీస్, ఆ లీడర్షిప్ క్వాలిటీస్లో వీళ్ళు నించున్నారు అంటే మిగిలిన వాళ్ళందరూ వినాల్సిందే. ఆటోమేటిక్గా ఆ ఎనర్జీకి వాళ్ళు అడాప్ట్ అయిపోతారు, వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళకి ఒక నమ్మకం అనేది కూడా కలుగుతూ ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట. అయితే సూర్యుడికి సహజంగానే ఉండే క్వాలిటీస్ ఏంటి, ఒక డిగ్నిఫైడ్ క్వాలిటీ ఏదైతే ఉందో అది సూర్యుడు. అదే డిగ్నిఫైడ్ క్వాలిటీస్ మనం శని దగ్గర కూడా చూస్తాం. సో ఈ రెండింటి తాలూకా క్యారెక్టరిస్టిక్స్ మిస్ అయిన నేను ప్లానెట్స్ ప్రస్తుతానికి చెప్పను మనం, ఎందుకంటే కాంబినేషన్స్ మాట్లాడుకుంటూ ఉంటే ప్రతి వీడియోలోనే మనకి ఇలా వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా సూర్యుడి గురించి మాట్లాడతాను. ఒక్కొక్క వీడియోలో మిగిలిన ప్లానెట్స్ గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి మనం అలా మిక్స్ చేసుకొని జన్మజాతకం చదువుకునేటప్పుడు అప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. సో మన ప్రస్తుతం సూర్యుడి గురించి మాత్రమే మాట్లాడుకుందాం. అయితే మంచి వైటాలిటీని ఇస్తాడు, అది ఉన్న ప్లేస్మెంట్ని బట్టి ఏ పని చేసినా ఏం చేసినా కూడా విక్టరీని ఇస్తూ ఉంటాడు. మంచి ఎనర్జీని, ఫిజికల్ ఎనర్జీని ఇస్తూ ఉంటాడు, అట్ ద సేమ్ టైం మెంటల్ ఎనర్జీని కూడా ఇస్తూ ఉంటాడు. మంచి డిగ్నిఫైడ్ పర్సనాలిటీ ఉంటుంది. చీప్గా మాట్లాడడం, చీప్గా బిహేవ్ చేయడం ఇలాంటివి ఉండవు. అవతల వ్యక్తి చీప్గా బిహేవ్ చేసినా కూడా వీళ్ళు వాళ్ళ స్థాయి నుంచి దిగజారకుండా ఉండడం సూర్యుడి తాలూకా గొప్ప క్వాలిటీ. బాగున్నప్పుడు నెక్స్ట్ మంచి అథారిటేటివ్గా ఉంటారు. ఈ అథారిటేటివ్లో కూడా సూర్యుడు ఎప్పుడైతే అదే చెప్పాను కదా, వాళ్ళ మీద ఒక నమ్మకం పెట్టుకుంటారు, వాళ్ళు హార్డ్ వర్కింగ్ చేస్తారు, ప్రతి పనిలోని షైన్ అవుతారు. వాళ్ళు చేసే ఏ వర్క్లో అయినా మంచి కాన్ఫిడెన్స్ చూపిస్తారు. బికాజ్ కాన్ఫిడెన్స్ ఎవరికైతే ఉంటుందో షైన్ వాళ్ళకే వస్తుంది. పిరిగితనంగా భయపడే వాళ్ళు షైన్ అవ్వడం కష్టం. సో కాన్ఫిడెన్స్ అన్నది ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ షైన్ అనమాట. వ్యక్తి షైన్ అవుతున్నాడు అంటే వాడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు అని అర్థం. వాడు తప్పు చేసినా కూడా నేను తప్పు చేశాను అని కాన్ఫిడెంట్గానే ఒప్పుకుంటాడు. సో అలాంటి కాన్ఫిడెన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీస్ కనిపిస్తూ ఉంటాయి, మంచి డిసిప్లిన్ కనిపిస్తూ ఉంటుంది, విపరీతమైన ఆప్టమిస్టిక్ నేచర్ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఎప్పుడు సక్సెస్ని కోరుకుంటూ ఉంటాడు. సో ఫెయిల్యూర్స్ అన్నవి పార్ట్ ఆఫ్ ద లైఫ్ వస్తూనే ఉంటాయి. బట్ హీ విల్ ట్రై అగైన్, మళ్ళీ ట్రై చేస్తాడు. ఓడిపోయినా కూడా హీ ఈజ్ లైక్ ఏ లీడర్, మళ్ళీ లేవడానికి ప్రయత్నిస్తాడు, లేస్తాడు కూడా. మంచి డిటర్మినేషన్ ఉంటుంది. ఏదైనా ఒకటి సాధించాలి అని ఫిక్స్ అయ్యారు అంటే దాని గురించి హార్డ్ వర్క్ చేస్తారు, దాని గురించి విషయాన్ని బాగా తెలుసుకుంటారు, బాగా చదువుకుంటారు కూడా. ఒక డిగ్నిటీని మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కూడా కొంచెం రాయల్టీ కనిపిస్తుంది, వాళ్ళ మాట్లాడే విధానంలో కూడా ఒక రాయల్టీ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు కూడా చాలా రిచ్గా ఉంటాయి, అంటే ఉన్నతంగా ఉంటాయి. వ్యక్తి తాలూకా ఆలోచనలు వాళ్ళు, అంటే ఒక సొసైటీకి ఏదైనా చేయాలన్నా, ఒక వ్యక్తికి హెల్ప్ చేయాలన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన ఆలోచనలతోటే వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు.
నెక్స్ట్ నీతి నిజాయితీకి నీతి నిజాయితీ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు పాటిస్తూ ఉంటారు. అలానే ఎదుటి వ్యక్తులు నీతి నిజాయితీలు పాటిస్తూ ఉన్నా కూడా వాళ్ళు బాగా ఇష్టపడతారు, వాళ్ళు నచ్చుకుంటారు. అలాంటి వాళ్ళతోటి కలిసి పనిచేయడానికి వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. మంచి మంచి అథారిటేటివ్ పొజిషన్స్లో ఉంటారు. వీళ్ళకి మంచి ప్లానింగ్ కూడా ఉంటుంది. పాలిటిక్స్ అని ముందరే చెప్పాం కదా, ఈ పాలిటిక్స్లో పొలిటీషియన్స్ వీళ్ళు ఎలా ప్లే చేయాలి, వాళ్ళకి ఎంత సహనం ఉండాలి, ఎక్కడ ఎలాంటి మూవ్ చేయాలి, ఇలాంటివి కూడా సూర్యుడు బాగా చేస్తాడనమాట. లీడర్షిప్ క్వాలిటీస్ అంటేనే అవి. తుడుతురు అనుకుంటూ ప్రతి దాంట్లోనే కంగారు పడిపోతే వాళ్ళు లీడర్స్ ఎలా అవుతారు? ఎక్కడ ఏది చేయాలో వాళ్ళకి తెలుసు, ఎక్కడ ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలుసు. ఆ డిగ్నిటీని మెయింటైన్ చేస్తూ ఉంటారు, సీక్రెసీని మెయింటైన్ చేస్తారు, డిగ్నిటీని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలానే ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి స్పిరిచువల్ గ్రోత్ అన్నది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు సోల్ ఏదైతే ఇంత వర్క్ చేసి అంతా అయిపోయి వీళ్ళకి ఐడెంటిటీ ఫేమ్ అన్నీ వచ్చేసినా కూడా తన సోల్ ఏమి కావాలనుకుంటుందో దానివైపు జర్నీ సాగించడానికి వీళ్ళు భయపడరు. అంత హై పొజిషన్లో ఉండి అంత బ్రహ్మాండంగా ఉన్నా కూడా వన్స్ వాళ్ళకి ఆ స్పిరిచువాలిటీ అన్నది, ఆ జర్నీ అన్నది స్టార్ట్ అయ్యింది అంటే మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉన్న హై పొజిషన్ కూడా వాళ్ళు వదిలేసి కొత్త జర్నీని, స్పిరిచువల్ జర్నీని స్టార్ట్ చేయడానికి నిర్భయంగా నిర్భ్యంతరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అది సన్కున్న స్ట్రాంగ్ క్యారెక్టర్. ఇదే నెగిటివ్ ఆస్పెక్ట్స్ వచ్చేటప్పుడు ఎలా పనిచేస్తూ ఉంటుంది. వైటాలిటీ పోతుంది, హెల్త్ పోతుంది, న్యాయం ధర్మం లాంటివి ఉండవు, బ్యాడ్ టాక్ అన్నది ఉంటుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. లేదా అంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి, పక్క వాళ్ళ మీద చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. సింపుల్సిటీ అని అంటారు కానీ అది సింపుల్సిటీ కాదు, అదొక రకమైన ప్యాసివ్ అగ్రెసివ్నెస్ కనిపిస్తూ ఉంటుంది. చాలా డ్రమాటిక్గా బిహేవ్ చేస్తూ ఉంటారు, స్టబర్నెస్ ఉంటుంది, ప్రైడ్ ఉంటుంది, బాగా అహంకారం, ఫాల్స్ ఈగో కనిపిస్తూ ఉంటుంది. అది పాజిటివ్ ఈగో కాదు, ఫాల్స్ ఈగో కనిపిస్తూ ఉంటుంది. బాగా గొప్పలు చెప్పేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఎదుటి వ్యక్తిని తనకన్నా తక్కువ చేసి నీచంగా చేసి మాట్లాడుతూ ఉంటారు. రికగ్నైజేషన్ కోసం ఏ చెత్త పనైనా చేస్తారు వీళ్ళు నిర్మోహమాటంగా. ఎందుకంటే మిగిలిన ప్లానెట్స్ ఆల్రెడీ సూర్యుడు నీచంలో ఉండి మిగిలిన ప్లానెట్స్ కూడా ఇంకా హార్ష్ ఆస్పెక్ట్స్తో ఉన్నాయి అంటే వాళ్ళు చేసే ఏ పని జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పని పాటు చేయకుండా కూర్చుంటారు, ఉద్యోగం ఏముండదు, పాడైపోతే చెయ్యట్లేదు అన్న వాళ్ళకి బాధ కూడా ఉండదు. రెస్పాన్సిబిలిటీస్ని చక్కగా ఏం భయం లేకుండా తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. టెంపర్మెంట్ బాగా కనిపిస్తూ ఉంటుంది, ఆర్గ్యుమెంట్ బాగా కనిపిస్తూ ఉంటుంది. ఆర్గ్యుమెంట్లో కూడా ఫౌల్ లాంగ్వేజ్ బాగా కనిపిస్తూ ఉంటుంది, చెత్త మాటలు మాట్లాడడం. ఎందుకంటే నెగిటివ్ ఆస్పెక్ట్ అన్నది అలా చూపిస్తూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఇదే స్క్వేర్ ఆస్పెక్ట్ శనితోటి స్క్వేర్ ఆస్పెక్ట్ ఫామ్ చేసింది అంటే ఫౌల్ లాంగ్వేజ్ కనిపిస్తూ ఉంటుంది, హెల్త్ పాడైపోవడం కనిపిస్తూ ఉంటుంది, తండ్రితోటి సరైన రిలేషన్షిప్స్ ఉండవు, తండ్రి దూరంగా ఉండడం కానీ, తండ్రి చిన్నప్పుడే చనిపోవడం కానీ, మిగిలిన కాంబినేషన్స్ కూడా చూడాలి. ఓకే, టక్కన సూర్యుడు పాడైపోయాడు అంటే తండ్రి చనిపోతాడని చెప్పడానికి వీల్లేదు. రిలేషన్షిప్ ఉండకపోవచ్చు, తండ్రి నుంచి దూరంగా ఉండొచ్చు, ఇలాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. తండ్రితో విపరీతమైన అభిప్రాయ భేదాలు ఉంటూ ఉండొచ్చు, తండ్రి నుంచి దూరంగా వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. కొన్నిసార్లు మనం దూరంగా వెళ్ళి సెటిల్ అయిపోయినా కూడా తల్లిదండ్రులు వాళ్ళతో పాటు తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. పోనీ తల్లిదండ్రులు దూరంగా ఉన్నా, పిల్లలు దూరంగా ఉన్నా కూడా వాళ్ళ మధ్య ఒక మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఎప్పుడైతే పాడవుతుందో తండ్రితో రిలేషన్షిప్ అన్నది పాడైపోతూ ఉంటుంది, హెల్త్ పాడవుతుంది, వైటాలిటీ పాడవుతుంది, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, వీళ్ళకి ప్రాబ్లమ్స్, సన్ బర్న్స్ లాంటివి, ఫీవర్స్ లాంటివి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే ఈ ఫాల్స్ ప్రైడ్, ఈ హాట్ టెంపర్ లాంటివి చూపిస్తూ ఉంటారో వాళ్ళు పై అధికారులతోటి గొడవ పడుతూ ఉంటారు, కొలీగ్స్ తోటి గొడవ పడుతూ ఉంటారు, ఇంట్లో వాళ్ళతోటి గొడవ పడుతూ ఉంటారు, గవర్నమెంట్ తోటి కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. గవర్నమెంట్ తోటి ఏదైనా పని ఉంది, ఆ పని జరగాలి అంటే సూర్యుడు నీచత్వంలో ఉన్నప్పుడు మనకి ఈవెన్ ట్రాన్సిట్లో కూడా ఆ పనులు సరిగ్గా జరగవు.
అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అది దశాభుక్తులను చూసుకుంటూ మిగిలిన ప్లానెటరీ కాంబినేషన్ చూసుకుంటే మనకి అక్కడ ప్రాబ్లమ్స్ అన్నవి కనిపిస్తూ ఉంటాయి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు, అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అంటే మ్యారేజ్లో ఎలాగో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే ఈగోయిస్టిక్ పర్సన్ తోటి ఎవరు ఉండలేరు, ఎవరు ప్రశాంతంగా ఉండలేరు. నమ్మకస్తులతోటే ఎప్పుడైనా ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. వీళ్ళు చెప్పే అబద్ధాలు, వీళ్ళు చేసే పనులతోటి ట్రస్ట్ అనేది ఇంట్లో వాళ్ళకి ఉండదు, ఫ్యామిలీ మెంబర్స్కి ఉండదు, ఫ్రెండ్స్కి ఉండదు, బాస్కి ఉండదు. ఇలా ఓవరాల్గా నెగిటివిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సోల్ ఏదైతే ఉందో మనకి హయ్యర్ కాన్షియస్నెస్ లేదా ఆల్మైటీ లేదా భగవంతుడు తనతో ఉండాల్సిన కనెక్షన్ కూడా వీళ్ళకి ఉండదు. అది అక్కడ కూడా న్యాయం ధర్మం తప్పడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలానే వీళ్ళకి ఈ బోన్స్లోటి ప్రాబ్లం, బ్యాక్ పెయిన్, యాక్సిడెంట్స్ అవ్వడం, నెక్స్ట్ వీక్ విటమిన్ డి డెఫిషియన్సీ అవి రావడం, డైజెస్టివ్ ఫైర్ ఏదైతే ఉందో దాంట్లో ప్రాబ్లమ్స్ రావడం, ఎనర్జీ ఉండదు, చాలా తొందరగా అలసిపోతూ ఉంటారు, హెడేక్స్ రావడం, మైగ్రేన్స్ రావడం, తర్వాత డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇవి వస్తూ ఉంటాయి. అలానే మనకి ఇడా పింగళ నాడుల గురించి చెప్పుకున్నప్పుడు సూర్యుడు చంద్రుడు గురించి మనం చెప్పుకున్నాం కాంబినేషన్స్లో. అలాంటి టైంలో ఏంటంటే మిగిలిన ప్లానెట్స్ తాలూకా కాంబినేషన్ కూడా చూసుకుంటూ పక్షవాతానికి కూడా, ఎందుకంటే ఇంకా చలనం లేని నిశ్చలమైన స్థితి, ఒంట్లో వైటాలిటీ ఉండదు, ఆ టైంలో కూడా మనకి సూర్యుడు అక్కడ కూడా కనిపిస్తూ ఉంటాడు. ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినడం, మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్నిటికీ మార్స్ కారకుడు. యాక్చువల్గా మార్సే కారకుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఇప్పుడు వస్తున్న లైఫ్ స్టైల్ డిసీజెస్, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీను. అయితే ఇన్ఫ్లమేషన్ అన్నది ఎప్పుడైతే ఉందో అప్పుడు మనకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్కి క్యూర్ ఏంటి అంటే మనం సర్కేడియన్ రిథమ్ని ఫాలో అవ్వడం. అంటే సూర్యోదయంకి లేవడం, సూర్యాస్తమం టైం కల్లా మనం ఫుడ్ తినేయడం, ఇంకా తర్వాత నైట్ చంద్రుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో చంద్రుడి తలక ఏమిటి ప్రశాంతంగా ఉండడం, నిద్రపోవడం, ఇలాంటివి అన్నమాట. ఈ పనులన్నీ చంద్రుడు, ఎందుకంటే చంద్రుడు మనకి పొద్దున పూట అంటే ఆ చంద్రుడు ఉన్న టైంలోనే ఈ 12 అవర్స్లోనే మనకి హార్మోన్స్ కూడా సీక్రెట్ అవుతూ ఉంటాయి. మనకి బాడీలో, శరీరంలో ప్రతి 12 అవర్స్కి హార్మోన్స్ అన్నవి 12 అవర్స్ ఇంటర్వెల్లో ఒక్కొక్క హార్మోను ఒక్కొక్క టైంకి సీక్రెట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది 2 సార్లు జరుగుతుంది, 24 గంటల్లో 2 సార్లు జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఈ సర్కేడియన్ రిథమ్ని కరెక్ట్గా ఫాలో అవుతారో వాళ్ళకి ఈ హార్మోన్ సిస్టమ్ అంతా చాలా నీట్గా ఉంటుంది, స్లీప్ నీట్గా పడుతూ ఉంటుంది. ఇన్సోమ్నియా అనే ప్రాబ్లము, మనం అక్కడ చంద్రుడు పాడైన ఇన్సోమ్నియా వస్తుంది, శని పాడైన ఇన్సోమ్నియా వస్తుంది. అయితే ఈ సర్కేడియన్ రిథమ్ని సూర్యుడు చంద్రుడు వీళ్ళని ఎప్పుడైతే మనం ఈ సర్కేడియన్ రిథమ్ని ఫాలో అవుతామో, అలానే ఇడా పింగళ నాడులు, దీని ద్వారా మనం ప్రాణాయామ ఎప్పుడైతే చేస్తామో దాని ద్వారా మనకి సూర్యుడి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు, చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. దాని ద్వారా ఇప్పుడు మనం ప్రాణాయామం చేసామనుకోండి, మనకి ఫాల్స్ ఈగో, ఈ అబద్ధాలు ఆడడం, అక్కర్లేని విషయాల్లో తలదూర్చి ఏదో అంతా మనకే తెలుసు అని సుత్తి కొట్టడం. ఎందుకంటే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కావాలి, వాళ్ళని ఎవరూ ఐడెంటిఫై చేయట్లేదు, గుర్తించట్లేదు. ఆ గుర్తింపు కోసం వీళ్ళు తెలిసి తెలియకపోయినా కూడా ఏదో దాంట్లో ఒక దాంట్లో దూరి ఏదో ఒకటి మాట్లాడేయడం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో మనకి సూర్యచంద్రుల దగ్గరకు వచ్చేసరికి ప్రాణాయామ ప్లస్ సర్కేడియన్ రిథమ్ని ఫాలో అయితే మ్యాక్సిమం మనకి డిసీజెస్, అది మెంటల్ ఇల్నెస్ అవనివ్వండి, ఫిజికల్ ఇల్నెస్ అవనివ్వండి, దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ మనం పద్ధతిగా చెయ్యాలి, అది ఇంపార్టెంట్. సో ఇది సూర్యుడి గురించి. నెక్స్ట్ వీడియోలో మనం చంద్రుడి గురించి మాట్లాడుకుందాం. చంద్రుడితోటి పాజిటివ్ ఆస్పెక్ట్స్ వస్తే ఎలా ఉంటుంది, నెగిటివ్ హార్ష్ ఆస్పెక్ట్స్ వస్తే ఎలా ఉంటుంది, అసలు చంద్రుడి తాలూకా క్వాలిటీస్ ఏంటి, ఏ భావాల్లో, మనం భావాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏ భావాల్లో ఉన్నప్పుడు, ఎందుకంటే మనం మనకి రాశితత్వం, భావతత్వం, తర్వాత గ్రహతత్వం, ఈ మూడింటిని చూసుకొని ఏ భావంలో ఉంది, ఏ రాశిలో ఉంది, దాని తత్వం ఏంటి, సో దానివల్ల అసలు ఈ మనిషి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు.
సో మనకి వెస్ట్రన్ ఆస్ట్రాలజీ మొత్తం హ్యూమన్ సైకాలజీని వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో అలా గ్రహాలు, ప్లానెట్స్, వీటి భావకారకత్వాలు, ఈ బిహేవియర్ ఇలా ఉంటుంది అన్నది గుచ్చినట్టు మనకి ఎలెన్ లియో పుస్తకాల్లో బాగా కనిపిస్తూ ఉంటుంది. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.